వారాల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షింపచేయడం తెలంగాణ సమాజానికి సరైంది కాదని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని బొమ్మాయిపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఐకేపీ నిర్వాహకులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను అన్ని రకాలుగా ప్రభుత్వం కృంగదీస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండనక వాననక రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో నరకయాతన అనుభవిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కపిలవాయి వరి రాసుల కుప్పలను పరిశీలించి రైతులకు ఇబ్బందులను గ్రహించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం వరకే సరిపోతుందని విమర్శించారు. ప్రతి సంవత్సరం పరిస్థితులు యథాతథంగా ఉంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడిందని, తద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అనూహ్యంగా వర్షాలు మొదలైతే పండిన పంట అంతా నీటిపాలయ్యే ప్రమాదం ఉందంటూ రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వ అధికార యంత్రాంగం సమన్వయం పరిచి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు పర్లేదు చెప్పండి సార్, వచ్చేస్తాను. చెప్పండి సార్. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను బొమ్మాయిపల్లిలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్కి వచ్చాను. ఇక్కడ ధాన్యాలు కొనుగోలు జరుగుతున్న ఆలస్యం, ఇతర ఇబ్బందులు రైతులు పడుతున్న సమస్యలు తెలుసుకుందామని ఇక్కడ వెంకరెడ్డి గారు, ఇతర రైతులు వారు, మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పాత మిత్రులు కూడా నాకు వాళ్ళు వివరించి చెప్పారు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అన్నది. కరువు తీయడం ఒక సమస్య, తడి లేకపోయినా ఉందని చూసే సమస్య, రైస్ మిల్లర్లు డిమాండ్ చేస్తున్నటువంటి వాటా షేరు, ఇవన్నీ కాకుండా ఇక్కడ ఈ కళ్ళంలో ముఖ్యంగా 10 రోజులు అయిందట 2 లారీలు పోయి రిటర్నే రాలేదు. ఎక్కడ చూసినా కట్టలు కుప్పలు పోసి రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కేరళలో ఋతుపూర్వాలు టచ్ అయిందని మనకు న్యూస్లో వస్తుంది. ఒక్క వర్షం కొడితే ఈ ప్రాంతం అంతా జలమైడ్ అయిపోయి జలమైపోద్ది, అంతా డ్యామేజ్ అవుతుంది. సో చాలా వరీడ్ ఉన్నారు రైతులు. ఈ కారణం చేతనో ఈ ఫుడ్ కార్పొరేషన్ మన ఐకేపీ సెంటర్ వారికి సంబంధించిన వాళ్ళు కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళెవరిలో సమన్వయం ఉన్నట్టుగా కనపడట్లేదు. వీళ్లకు ఈ లారీలు అందుబాటులో ఉండి క్విక్గా కనుక పికప్ చేసి రైస్ మిల్ ఒకటి కాకపోతే ఆ రైస్ మిల్ ఆల్రెడీ ఆ మిల్లరు అమరావతి అనేటువంటి పేరు మిల్లర్ అంటాడ, ఆయన లేబర్ అంటాడ. లేబర్ లేకపోతే మరి నువ్వు 10 రోజులు లారీలు అక్కడే పెట్టుకుంటే పోయిన లారీ వారం రోజుల నుంచి నిలబడి ఉన్నాయట. 2 లారీలు అందరినీ కలిపి 40 లారీలు నిలబడి ఉన్నాయట. అది చాలా డిలే అవుతుంది. అంటే ఇక్కడేమో లోడింగ్కి లేబర్ సరిగ్గా లేరు, అక్కడ అన్లోడింగ్ లేబర్ లేదు. దీనివల్ల ఇక్కడ పెరిగిపోయాయి నిల్వలు. ఇది రైతుకు తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగులుస్తుంది. ఒక్క చిన్న చినుకు పడ్డదంటే వీళ్లకు ఇక్కడున్న ప్రతి కుప్పలో 50 కిలోలు కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. మరి ఎందుకు ఇది కొత్త అనుభవం ఏం కాదు ప్రభుత్వానికి. ప్రతి సంవత్సరం ఇదే గొడవ. సీజన్ స్టార్ట్ కాగానే వాళ్ళకి కావాల్సినటువంటి సంచులు ఉండవు, వాళ్ళకి కావాల్సినటువంటి లేబర్ దొరకరు. తర్వాత అక్కడ కొనడానికి మిల్లలు రెడీగా ఉండరు. ఇక్కడ కొన్న కమిషన్లు అడుగుతున్నారు, ఇక్కడ అడుగుతున్నారు, అక్కడ అడుగుతున్నారు. ఇది రైతును గోసపుచ్చుకోవడం తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ ఎంతో గొప్పలు చెప్పుకొని మాది రైతుల ప్రభుత్వం చెప్పినా కూడా ఇటువంటి సీనేరియో అన్నది ఇక్కడ ఉండటం అనేది బాధాకరం. అది సో ఇది ఒకటే దగ్గర కాదు, ఎంటైర్ తెలంగాణలో అన్నీ కూడా ఇవి మామూలుగా విషయ సేకరణ చేస్తే అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనపడతా ఉంది. చాలా డిలే అవుతుంది ధాన్యం ప్రొక్యూర్ చేయడం అనేది. సో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. వేరే విషయాలు కాదు, ఈ రోజు ఉన్నటువంటి సీజన్ దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని ఈ సెంటర్లో ఎట్లా వస్తే అట్లా దాన్ని తక్షణమే లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టాలి.
వాళ్లకు అదనంగా సంచులు చేకూర్చాలి. టార్పాలిన్స్ కూడా సరైన లేవు. రేపు మా టార్పాలిన్ కొరత వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నది ఉన్న అన్ని విభాగాలను కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు శాఖల లోపల సమన్వయ లోపం ఉంది. అది ఉండడం వల్లనే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఫీల్డ్. ఇప్పుడు రైతు వెంకరెడ్డి గారి ఆవేదన మనం విన్నాం. ఆయన పాపం కష్టపడి, ఆయన కూడా కాదు రైతులందరూ కూడా కష్టపడి మనకు ధాన్యాన్ని, మనకు తిండి పెట్టే రైతు ఈ రకంగా ఆక్రోశించడం అన్నది